సో రాజసాబ్ నుంచి టీజర్ డేట్ వచ్చేసింది, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. వాటి గురించి మాట్లాడుకుందాం. అదే కాకుండా హరిహర వీర మల్లు, కుబేరా, తగ్ లైఫ్, పెంట అవుతుంది, వాటి అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్ లైఫ్ అయితే చాలా చాలా పెద్ద పెంటలో పడిందని చెప్తా. కర్ణాటకలో కమల్ హాసన్ గారు ఎప్పుడైతే కన్నడ లాంగ్వేజ్ మీద ఎప్పుడైతే ఆయన కామెంట్ చేశారో, చిలికి చిలికి గాలివాన్ అయిపోయి ఇప్పుడు ఏకంగా కర్ణాటక రాష్ట్ర వేదిక అని చెప్పేసి ఒక అసోసియేషన్ కమల్ హాసన్ గారు అపాలజైజ్ చేసేంత వరకు సినిమా కర్ణాటకలో స్క్రీనింగ్ చేయొద్దని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ కి వార్నింగ్ ఇచ్చారనమాట. ఒకవేళ స్క్రీనింగ్ అయితే వాళ్ళు రెస్పాన్సిబుల్ అని చెప్పేసి దానికి కమల్ హాసన్ గారు నేను అపాలజైజ్ చేయనని చెప్పేసి ఈ కోర్టులో కేసు వేసారు. చాలా చాలా పెండ్ అవుతుంది, దానికి చాలా జరుగుతుంది ఆతంకం. ఇంకో 2 రోజుల్లో రిలీజ్ పెట్టుకొని ఇవన్నీ అవసరం అయ్యా అనే ఫీలింగ్ వస్తుంది. టెక్నికల్ చెప్పాలంటే మణిరత్నం, కమల్ హాసన్ వీళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తున్నా గానీ 38 ఏళ్ల తర్వాత తగ్ లైఫ్ కి ఉండాల్సినంత ఎక్సైట్మెంట్ లేదని చెప్తా. బట్ స్టిల్ కమల్ హాసన్ అండ్ మణిరత్నం కాబట్టి వాళ్ళు మ్యాజిక్ క్రియేట్ చేస్తారని నమ్ముతున్నా. టికెట్ బుక్ చేసేసుకున్నా, రివ్యూ వచ్చేస్తుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఆన్ దట్. అదే కాకుండా హరిహర వీరమల్లు ట్రైలర్ కొంచెం తేడానే ఉందన్నమాట. సిచ్యువేషన్ ఏంటంటే హరిహర వీరమల్లు రఫ్ కట్ ఇవాళ సెన్సార్ కి వెళ్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఫ్రైడే వరకు వాళ్ళు టోటల్ ఫైనల్ కట్ కంప్లీట్ చేస్తారట. ఒకవేళ అప్పటి వరకు వీళ్ళు ట్రైలర్ రెడీ చేయడం కంప్లీట్ కాకపోతే 8th నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అదే ఈవెంట్ లో వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. సినిమా అసలే 5 ఏళ్ళు లేట్, అందులోనూ మళ్ళీ రిలీజ్ డేట్ కి 4 రోజులు ఉందనంగా ట్రైలర్ రిలీజ్ చేయడం ఏంటి? హైప్ అసలే లేనప్పుడు ఇది ఇంకా చచ్చిపోతే అనే ఫీలింగ్ వస్తుంది. ఇదంతా అనుకున్నా గానీ వీళ్ళు ట్రైలర్ చేయడం రెడీ అయితే నెక్స్ట్ 3 days లో ట్రైలర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది జరిగేటట్టుంటే మాత్రం ఈ పాటికి అనౌన్స్మెంట్ వచ్చేది, ఇంకా రాలేదు. వస్తే ఇవాళ రేపు రావాలి. సో చూసేద్దాం ఎట్లా ఉంటుందో. June 6th నాడు అక్షయ్ కుమార్ గారిది హౌస్ఫుల్ 5 రిలీజ్ అవుతుంది. కాకపోతే అది 2 వర్షన్ లో రిలీజ్ అవుతుంది అనమాట. అంటే క్లైమాక్స్ డిఫరెంట్ చేసినట్టు ఏదో. సో హౌస్ఫుల్ 5A, హౌస్ఫుల్ 5B అని చెప్పేసి 2 వర్షన్స్ ఆఫ్ మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ బుక్ మై షోలో చూసుకుంటే 2 సినిమాలకి డిఫరెంట్ టికెట్ కౌంటర్స్ పెట్టుకున్నారు అన్నట్టు. ట్రైలర్ చూస్తుంటే మీరు క్లైమాక్స్ కాదు కదా, సినిమానే రోత్ ఉండేటట్టు ఉంది అనిపిస్తుంది. అందులో మీరు క్లైమాక్స్ మార్చి ఏం చేస్తారు? సినిమా మొత్తం చూసి అప్పుడు నేను బతుకుంటే క్లైమాక్స్ నుంచి మాట్లాడుకుందాను ఫీలింగ్ వస్తుంది. సో 6th నాడు చూసేస్తున్నా. సో సినిమా చూసి వచ్చిన తర్వాత ఏ వర్షన్ బాగుందో అప్పుడు మాట్లాడేసుకుందాం. కాంతారా 2 October 2nd రిలీజ్ అవ్వాల్సిన పని ఉందన్నమాట. ఈ పాటికి వాళ్ళు ప్రమోషన్స్ కొద్ది గొప్ప స్టార్ట్ చేసినా బాగుండేది అనే ఫీలింగ్ నాకైతే పర్సనల్ గా ఉంది. బట్ స్టిల్ హైలైట్ ఏంటంటే కాంతారా 3 కూడా ఉంటదంట. ఆబ్వియస్లీ లైక్ పుష్ప 2, పుష్ప 3, KGF 2, KGF 3 ఇవి చాలా పెద్ద హిట్లు అవుతున్నాయి కాబట్టి థర్డ్ పార్టీ గ్యారంటీగా ఇస్తారు. బట్ కాంతారాకి ఆ స్టోరీ ఉందా అంటే మాత్రం ఏమో తెలియదు. ముఖ్యంగా కాంతారా 2కి చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ అని చెప్పేసి, జూనియర్ ఆర్టిస్ట్ల డెత్ అని చెప్పేసి పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది అన్నట్టు. హై పే రేంజ్ లో ఉందో మనం సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది. నాకు తెలిసి ఇట్లాంటి కాంట్రవర్సీస్ అంత పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయవు. బట్ కాంతారా 2 చూసిన తర్వాత నేను కాంతారా నిజంగానే బాగుందా లేదా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా. బట్ నిజంగానే ఆ హైప్ అయితే గ్యారంటీగా ఉంది. 1000 కోట్లు కొట్టే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి కాంతారా 2కి. మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. అమీర్ ఖాన్ గారు సడన్ గా కాంట్రవర్షియల్ థింగ్స్ ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు. అందులోనూ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 17 days ఉండగా మొన్ననే ఆపరేషన్ సింధూర్ కింద చాలా పెద్ద తతంగం జరిగింది. ఇప్పుడు అవసరం అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఆయన కొత్తగా చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే రీమేక్ చేయడం తప్పు కాదు. ఎందుకంటే మనం షేక్స్పియర్ ప్లేస్ ని చాలా మంది అడాప్ట్ చేసుకుంటారు, చాలా మంది రీమేక్ చేస్తారు. అక్కడ తప్పు లేనప్పుడు మేము రీమేక్స్ ని మళ్ళీ చేస్తే తప్పేంటి అనేది ఆయన స్టేట్మెంట్ అన్నట్టు. షేక్స్పియర్ ప్లేస్ ని ఎగ్జాక్ట్లీ అలానే తీస్తే ఎవడు చూడడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదర్ గానీ, మక్బూల్ గానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని మన ఇండియన్ వర్షన్ కి ఇన్స్పైర్ అయ్యి అడాప్ట్ చేసి తీసిన సినిమాలు. అట్లా అని చెప్పేసి నాటకానికి సినిమాకి తేడా ఉన్నా గానీ రీమేక్ దగ్గర నా థాట్ ప్రాసెస్ ఏంటంటే ఎవరు చూడని సినిమా వేరే ఏదో లాంగ్వేజ్ లో, అందులోనూ ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా 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 రోజులు అయిపోయి అంత ఫేమస్ కాకుండా మంచి సినిమా అయితే ఇప్పుడున్న పరిస్థితిలో సినిమా రీమేక్ చేస్తే బాగుంటది అనే ఫీలింగ్ అయితే నాకుంది. అట్లని చెప్పేసి ఛాలెంజర్స్ అనే సినిమా మొన్ననే వచ్చింది, నెట్ఫ్లిక్స్ లో ఉంది. కానీ నువ్వు లిటరల్ గా సినిమా తీస్తే ఎవరు చూస్తాడు? దట్ ఈస్ ద లాజికల్ అటెంప్ట్. ఇప్పుడు జనాలు థియేటర్ కి రావడానికే 1000 సార్లు ఆలోచిస్తున్న టైంలో చేసేదే రీమేక్, దాని ఒరిజినల్ నెట్ఫ్లిక్స్ లో ఉంది, వచ్చి చూడండి. అండ్ ఆల్సో 8 weeks వరకు ఈ సినిమా ఓటీటీ లోకి రాదు. ఓటీటీ కాదు కదా, డైరెక్ట్ మేము యూట్యూబ్ లోనే పెడతాం పేడ్ ప్రీమియర్ గా. సో చూడండి అంటే మాత్రం ఎలా వస్తారు అనే ఫీలింగ్ అయితే నాకు ఉందన్నట్టు. రీమేక్లు నా దృష్టిలో ఆ డెడ్ అన్న ఫీలింగ్. కొన్ని సినిమాలకు మాత్రమే అది వర్తిస్తాయి. అవి వర్గైతుందని చెప్పేసి మిగతా ఫిల్మ్స్ అన్నిటికీ పెడితే పెంట్ అయితే నా ఫీలింగ్ అన్నట్టు. దీని మీద మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి. సో కిరణ్ అబ్బవరం గారి నెక్స్ట్ మూవీ ఇస్ కాల్డ్ చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమా స్టోరీని మన బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు రాస్తున్నారు. SKN గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాని కల్టన్ మళ్ళీ యాడ్ చేస్తున్నారు. ప్లీజ్ ఆ కల్ట్ అనే పదం వదిలేని భయ్యా, నిజంగా అసలు అలా రుద్దుతున్నట్టు అనిపిస్తుంది నాకు. టీజర్ రిలీజ్ చేస్తారు. ఆ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్తా. ఎందుకంటే వాళ్ళు బేబీ సినిమాని బాగా వాడుకున్నారు. మొదటి ప్రేమ మరవలేని అవ్వని హీరోయిన్ చెప్తుంటే దీనికి మొదటి ప్రేమ అంత తోపేం కాదని చెప్పేసి హీరో చెప్పడం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ బేబీ నాకు అంత బాగా నచ్చలేదు. నచ్చిన వాళ్ళకి ఇది నచ్చొచ్చేమో. బట్ ఒక వర్గానికి సంబంధించిన సినిమాని ఫీలింగ్ వస్తుంది నాకు బేబీ. నేను ఆ వర్గంలో లేను. సో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. చెన్నై లవ్ స్టోరీ. బట్ ఆఫ్టర్ దిల్రుబా ఆ సినిమా వచ్చిందని చాలా మంది తెలియదు. నేను చూసాను కాబట్టి నాకు తెలుసు. తలకాయ నొప్పి తెప్పించింది. దాని తర్వాత కిరణ్ అబ్బవరం మళ్ళీ కంబ్యాక్ ఎలా ఇస్తాడో తెలియదు. తర్వాత కంబ్యాక్ అన్నారు, దిల్రుబా వచ్చింది, మర్చిపోయారు అందరూ. బట్ ఇది ఇంకో కంబ్యాక్ వస్తుందో చూడాలి. ఇవే కాకుండా ఒక స్ట్రింగ్ ఆఫ్ రిలీజ్ అయిపోయిన తెలుగులో. సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీ తెలుసు కదా, సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది అన్నట్టు. October 17th అంటున్నారు. ఈ సినిమాలో రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి చేస్తున్నారు అన్నట్టు. ఈ సినిమా డైరెక్టర్ నీరజ కోనా. షీ ఈజ్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రీవియస్లీ. సో ఈ సినిమాకి ఆమె డైరెక్టర్ గా డెబ్యూ చేస్తుంది. ఈ సినిమా ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు జొన్నలగడ్డ టిల్లుని వదిలేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ చూపిస్తే ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను. అయితే మాత్రం జాక్ లా సగానికి సగం టిల్లు లైట్ లా కనబడతా ఉంటాడు. ఎందుకు అనే ఫీలింగ్ వస్తా ఉంటది.
లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిద్ధు జొన్నలగడ్డ అని చూపిస్తే ఐఎమ్ హ్యాపీ. అంతకంటే ఇంకేం లేదు ప్రస్తుతానికి అయితే మాత్రం. ఇదే కాకుండా అనుష్క శెట్టి గారి ఘాటి సినిమా యాక్చువల్లీ April 18 నాడు రిలీజ్ అవ్వాల్సింది, దాన్ని పోస్ట్ పోన్ చేశారు, వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు కొత్త రిలీజ్ డేట్ పెట్టుకున్నారనమాట, దట్ ఈస్ July 11th. యూవి క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, కృషి గారు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమా బాగుండాలనుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ఆ సినిమాని ఆపేసి సినిమా చేస్తున్నారంటే నిజంగానే ఈ సినిమాలో విషయం ఉండాలని నేను అనుకుంటున్నా. సో మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది ఘాటి మీద కింద కామెంట్స్ లో చెప్పండి. ఇదే కాకుండా రవితేజ గారి నెక్స్ట్ మూవీ మాస్ జాతర మనదే ఇదంతా ఈజ్ రిలీజింగ్ ఆన్ August 27. సితారా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి కొద్ది గొప్ప నమ్మకం ఉంది ఈ సినిమా మీద. అది కాకుండా ఇంక ఏది లేదు భయ్య నాకైతే మాత్రం. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ చూస్తున్నంత సేపు ఏమంటే మాస్ ఇస్ బ్యాక్ అంటున్నారు, కానీ నా క్వశ్చన్ ఏంటంటే రవితేజ గారి మాస్ మహారాజా ట్యాగ్ ఏ సినిమాలో లేకుండా ఉంది ఈ మధ్యలో, అంతే కదా. లైక్ ఏదో వింటేజ్ ని తీసుకొస్తున్నారు అంటున్నారు, కానీ లైక్ ఆ వింటేజ్ అనేది ప్రతి సినిమాలో అదే చూపిస్తున్నారు, కొత్తగా ఏం చెప్పలే. అట్లని చెప్పేసి ప్రతి సినిమాలోనే ఉంటే ఇది కూడా రాడే అనే ఫీలింగ్ అనిపిస్తున్నారు. బట్ టీజర్ అండ్ ట్రైలర్ హ్యాస్ టు ప్రూవ్ మీ రాంగ్ అండ్ ఐ వాంట్ టు బి ప్రూవెన్ రాంగ్. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. సో కుబేరా June 20th నాడు రిలీజ్ అవుతుంది, దాని సెన్సార్ రేపు అవుతుందంట. ట్రైలర్ ఎప్పుడు ఇంకా ఐడియా లేదు, కానీ వాళ్ళు ప్రమోషన్స్ మాత్రం చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. 15th నాడు ఓవర్సీస్ వాళ్ళ కోసం దుబాయ్ లో ఒక పెద్ద ఈవెంట్ పెడుతున్నారంట. ఈ సినిమా మీద నాకు ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే జనరల్ శేఖర్ కమ్ముల సినిమాలా లేదు, అట్లని చెప్పేసి ధనుష్ గారు ఇలాంటి సినిమాలు చేశారంటే అట్లా కూడా అనిపించట్లేదు. నాగార్జున గారు ఎలా ఉంటుందో చూడాలి, రష్మిక యాజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, జిమ్ సార్ ని పెట్టుకున్నారు ఈ సినిమాలో. వీళ్ళందరూ కలిసి ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది. మొన్న టీజర్ వాజ్ రియల్లీ గుడ్. ఆ ముంబై బ్యాక్ డ్రాప్ ని, ఆ మనీని, వీటన్నిటిని ఈ క్యారెక్టర్స్ కి ఎలా కనెక్ట్ చేస్తారో చూడాలి. ట్రైలర్ వచ్చిన తర్వాత మాట్లాడేసుకుందాం ఇంకా. సో ఇవన్నీ అనుకున్నా కానీ ద రాజా సాబ్ టీజర్ డేట్ అనౌన్స్ చేసేసారు. సో June 16th 2025 ఆ రోజు ఎగ్జాక్ట్లీ 2 years ముందు కళాఖండం రిలీజ్ అయింది, అదే ఆదిపురుష్ అన్నట్టు. ఈ టీజర్ మేక్ ఆర్ బ్రేక్ భయ్య నిజంగా, ఎందుకంటే ఆదిపురుష్ ని రిపీట్ చేస్తారా లేదంటే ఆదిపురుష్ ని తలదన్నే సినిమా ఉంటుందా అనేది మాత్రం చూడాలన్నట్టు. ఎందుకంటే సలార్ని కలిగిని సచ్చిన టచ్ చేయలేదు, ఇది గ్యారంటీ చెప్తున్నా. అండ్ ఆల్సో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు December 5th. వాళ్ళ దగ్గర 4 రిలీజ్ డేట్ల కన్సిడరేషన్ ఉన్నాయి అనమాట, సెప్టెంబర్, అక్టోబర్ అయినా, డిసెంబర్ అయినా, సంక్రాంతి అయినా. సో బెటర్ ఆప్షన్ December 5th, ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అయింది అదే రోజు. ఈధర్ పుష్ప 2 రేంజ్ అని వెళ్తుందా వెళ్ళాలి కష్టం, కానీ అట్లా అనుకున్నా కానీ టీజర్ డిసైడ్ చేసేస్తుంది గ్యారంటీగా. టీజర్ హ్యాస్ టు బి రియల్లీ గుడ్, ఎందుకంటే దీంట్లో జస్ట్ ఓన్లీ మన వింటేజ్ ప్రభాస్ గారి స్టైల్ అండ్ స్వాగ్ ని చూపెట్టకుండా కామెడీని చూపిస్తూ అండ్ ఆల్సో ఇది హారర్ ఎలిమెంట్ ని కూడా బాగా చూపిస్తూ ఈ రొమాన్స్ యాంగిల్ ఏదైతే ఉందో దీన్ని కూడా చూపిస్తే మనకు ఒక ఐడియా వస్తుంది సినిమా ఏంటని చెప్పడానికి. మన తెలుగులో వర్కౌట్ అవుతుందా అంటే మేబీ వర్కౌట్ అవుతుంది, ముఖ్యంగా ప్రభాస్ గారి స్వాగర్ అండ్ ఆల్సో ఆయన వింటేజ్ స్టైల్ చూపిస్తే మనకి సెట్ అయిపోతుంది. బట్ హిందీలో కానీ వేరే లాంగ్వేజెస్ లో ఈ కామెడీ సరిగా సెట్ అవుతుందా, హారర్ బాగా సెట్ అవుతుందా, ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. సినిమాకి 400 crores బడ్జెట్ పెట్టారంట, ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి, దే హ్యావ్ ఇనఫ్ టైమ్ టు రెక్టిఫై దెమ్. ఇంకా కొంచెం షూట్ మిగిలింది, వీటన్నిటి కంప్లీట్ చేసుకొని December 5th కి వస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కరెక్టే, కాకపోతే December 5th నాడు రాజాసాబ్ వస్తే మిగతా సినిమాల పరిస్థితి ఏంటి అంటే మాట్లాడేసుకున్నారండి. అఖండ 2 వాస్ సపోజ్ టు రిలీజ్ ఆన్ September 25th. ఇప్పుడు ఓజీ వస్తుంది కాబట్టి అఖండ 2 ని December 4th అయినా December 5th అయినా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు రాజాసాబ్ వస్తుంది కాబట్టి మేబీ దే విల్ పోస్ట్పోన్. ప్రీవియస్ వీడియోలో మన సాయికృష్ణ అన్నట్టుగానే సంక్రాంతికి వస్తారో లేదో చూడాలి. అదే కాకుండా సంబరాల ఏటిగట్టు కూడా దే హ్యావ్ టు ప్లాన్ ఇన్ అక్టోబర్ ఆర్ ఎల్స్ నవంబర్ లో చేయాలి. డిసెంబర్ లో మనకు ఆల్రెడీ డెకాయిట్ వస్తుంది 25th నాడు. ఎస్వైజీ పెద్ద సినిమా కాబట్టి వీటి అన్నిటి మధ్యలో నలిగిపోతుందా లేదంటే ఇంకా పోస్ట్పోన్ అయితే చూడాలి. ఇదే కాకుండా మనకి సంక్రాంతికి ఇంకొక సినిమా వచ్చేసింది, దట్ ఈస్ అనగనగా ఒక రాజు. అది January 14th నాడు రిలీజ్ అవుతుంది. ఇంత గందరగోళంలో ఒక పెద్ద కళాఖండాన్ని మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది, దట్ ఈస్ విశ్వంబర. ఎప్పుడు రిలీజ్ చేస్తావు సినిమాని అంటే సంక్రాంతికి చిరు అనిల్ అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సినిమా షూటింగ్ అయిపోయింది, విజువల్ ఎఫెక్ట్స్ ఇబ్బందులు అవుతున్నాయి. ఇన్సైడ్ రిపోర్ట్స్ ఏమంటున్నాయంటే చిరు అనిల్ సినిమా కంటే ఒక 6 months ముందే విశ్వంబరాన్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అట్లంటే జూలైలో రిలీజ్ అయిపోవాలి. చేస్తారా చేయరా ఉలుకు పలుకు లేకుండా ఉంది అన్నట్టు. వాళ్ళకి తెలుసు పెద్ద పెంట పడబోతుంది అని చెప్పేసి ఇంకా వర్క్ చేస్తున్నారంట, ఎలా ఉంటుందో చూడాలి. బట్ నేనైతే మాత్రం విశ్వంబరాన్ని మర్చిపోయి చిరు అనిల్ మీద ఫోకస్ పెట్టేసుకున్నా, చాలా మంది అలానే ఉన్నారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇలాంటి వీడియోలు ఇంకా చేద్దామా వద్దా అనే ఆలోచనతో ఇవాళ ఎందుకో స్టార్ట్ చేసేసాను అనమాట. రాజాసాబ్ వచ్చేసింది అని చెప్పేసి. సో రాజాసాబ్ టీజర్ వచ్చేసింది, మనకు ఆ రోజు లైవ్ ఉంటది, వచ్చేయండి కుమ్మేద్దాం. బాగుండాలని కోరుకుంటున్నా, బాగాలేకపోయినా మనం మాట్లాడేసుకుని ఎట్లుందో. అండ్ హరిహర వీరమల్లు ట్రైలర్ రావాలి, ఇంకా చాలా 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 విషయాలు మాట్లాడుకోవాలి సినిమాల గురించి. సో ప్లీజ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.